హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ స్కూల్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మన దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులను అయితే అస్సలు మిస్ అవ్వకండి. మనకి మంత్లీ శాలరీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అకామిడేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి 18 నుంచి 15 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి అడుగుతున్నా. లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ గోల్పారా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వార్డ్ బాయ్కి సంబంధించి, మ్యాట్రన్కి సంబంధించి, మెస్ మేనేజర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, అలాగే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, ఒక పిఈఎం పీటీఐ కమ్ మ్యాట్రాన్కి సంబంధించి, ల్యాబ్ అసిస్టెంట్, బ్యాండ్ మాస్టర్కి సంబంధించి, క్రాఫ్ట్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి, కంప్యూటర్ టీచర్ అండ్ ట్రైనర్కి సంబంధించి మనకు, అలాగే టీజీటీలో సోషల్ సైన్స్ విభాగంలో, అలాగే టీజీటీ ఇంగ్లీషు, అలాగే పీజీటీ మ్యాథమెటిక్స్ విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. జనరల్ కేటగిరీలో యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీస్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు వచ్చేసి మనకి జనరల్ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనకి యొక్క మెట్రికులేషన్ అంటారు. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. దాంతోపాటు మనకి ఒక టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. అట్లీస్ట్ పర్ మినిట్ 40 వర్డ్స్ టైప్ చేయగలిగితే చాలు అనమాట. అలాగే మనకి ఇంకా కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, అలాగే ఇంటర్నెట్కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క మార్చి 31, 2024 నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. మనకి పర్ మంత్ 21,000 అయితే యొక్క శాలరీస్ అయితే పే చేస్తారు. దాంతోపాటు యొక్క అకామిడేషన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రాన్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి కూడా సేమ్ అనమాట. మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే మనకి ఇంగ్లీష్కి సంబంధించి మనకి మంచి నాలెడ్జ్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తారనమాట. దీనికి 21 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి పర్ మంత్ 14,000 అయితే పర్ మంత్ అయితే పే చేస్తారు. దాంతోపాటు అకామిడేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వార్డ్ బాయ్కి సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ సంబంధించి మంచి ఒక పట్టుదల ఉన్నట్లయితే మనకి మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 14,000 పర్ మంత్ అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మాకు అకామిడేషన్ అయితే ఫ్రీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనం ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక హార్స్ రైడర్కి సంబంధించి మనకి కోర్స్ క్వాలిఫై అయితే అయి ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి 18 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి పర్ మంత్ అయితే 30,000 ఉంటుంది. దాంతోపాటు మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మెస్ మేనేజర్కి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ యొక్క పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. మనకి పర్ మంత్ అయితే 25,000 దాంతోపాటు అకామిడేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఇక్కడ మనకి వేకెన్సీస్ ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ స్ట్రీమ్లో 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 15 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ అయితే 14,000 అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ మాస్టర్కి సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ ఉన్నాయి. దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్, మనకి శాలరీస్ వచ్చేసి 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా పోస్టులు కూడా సంబంధించి కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ టీచర్ ట్రైనింగ్ సంబంధించి ఒకటైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి వచ్చేసి మనకి ఒక బీఎస్సీ కంప్యూటర్ లేక ఈ యొక్క గ్రాడ్యుయేట్ డిగ్రీ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక టీజీటీ సోషల్ సైన్స్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఒక గ్రాడ్యుయేట్లో ఒక బీఈడి చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి మనకి వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శాలరీస్ వచ్చేసి మనకి ఒక పీజీటీ పోస్టులకు వచ్చేసి మనకి ఎంత ఇస్తారు మంత్లీ అంటే 35,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అకామిడేషన్ అయితే ఫ్రీ అయితే ఉంటుంది. 21 నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అలాగే మ్యాట్రాన్ వార్డ్ బాయ్కి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదే మనకి ఒక హార్స్ రైడర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి స్కిల్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అయితే మనకి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 200 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 300 రూపీస్ అయితే పే చేసి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డీడీ అయితే తీయవలసి ఉంటుంది. అది కూడా మనకి ఏ పేరు మీద తీయాలి అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా నుంచి ఒక పేరు మీద అయితే మనము ఈ యొక్క డీడీ తీసి ఒక డీడీ ఫామ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కింద ఇచ్చారు కదండి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసేసుకొని పూర్తిగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మనకి ఒక అప్లికేషన్ ఫాము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసుకొని మనకి అప్లికేషన్స్ అయితే మనకి జూలై 22 లోపల అయితే పంపించవలసి ఉంటుంది. పోస్టల్ అడ్రస్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోల్పారా పిఓ రాజపార డిస్టిక్ గోల్పారా అస్సాం 783133 ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే జూలై 22 లోపల అయితే పంపించవలసి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఓకేనా. ఆ కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. 10th క్లాస్తో మనం మంచి జాబ్స్ అయితే మనకి ఒక మంచి శాలరీస్తో అయితే మనము ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.